ఏవి అని చెప్పి ఈ సంస్థ ప్రతి సంవత్సరం అధ్యయనం చేస్తుంది, ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. గడిచిన 4 సంవత్సరాలుగా ఈ మర్సర్ అనే సంస్థ భారతదేశంలోని అన్ని నగరాల్లోకెల్లా హైదరాబాద్ నగరంలో అత్యుత్తమ జీవన ప్రమాణాలు ఉన్నాయని చెప్పి వరుసగా 4 సంవత్సరాల నుంచి కూడా మనకు ర్యాంక్ ఇచ్చింది. కానీ ఇది చప్పట్లు కొట్టుకోవాల్సిన అవసరం కాదు. ఎందుకంటే మన దేశంలోని నగరాల్లో మాత్రమే మనం మెరుగ్గా ఉన్నాం. అంటే గుడిలో మెల్ల, అంతేగాని మనం ఏదో చాలా అద్భుతంగా ఉన్నామని కాదు. అదే మనం ఇతర దేశాల్లోని నగరాలతో పోలిస్తే అదే మర్సర్ సంస్థ ఇచ్చిన రేటింగుల్లో మనం ఎక్కడో 142వ స్థానంలో ఉన్నాం ప్రపంచ నగరాల్లో. మన దేశంలో నంబర్ 1 స్థానంలో ఉండొచ్చు, కానీ ప్రపంచ నగరాల్లో మన హైదరాబాద్ నగరం ఇంకా కూడా 142వ స్థానంలో ఉంది. ఇంకా మిగతా మన దేశంలోని ఇతర నగరాలు మనకంటే కూడా వెనుకబడి ఉన్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఇంతకుముందు నేను చెప్పినట్టు పట్టణీకరణ వేగంగా జరుగుతూ ఉండడం, కాంక్రీట్ జంగల్గా మరి అన్ని ప్రాంతాలు కూడా మారిపోతూ ఉండడం, ఒకటే చోట ఇబ్బడి ముబ్బడిగా ఇండ్లు, ఆఫీసులు. మీ పశ్చిమ హైదరాబాద్లో ఈరోజు ప్రజలను ఎవరిని అడిగినా చెప్తారు అతిపెద్ద సమస్య ఏంటి అంటే ట్రాఫిక్, కాలుష్యం. ఈ ప్రాంతానికి వస్తే మళ్ళీ ఎంతసేపు ఇరుక్కుపోతామో ట్రాఫిక్లోనే ఒక భయం ఈరోజు ప్రజల్లో ఉన్నమాట వాస్తవం. ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, మెట్రోలు ప్రవేశపెట్టినా, ఇంకా ఎన్ని చేసినా మనం ప్రజలుగా ప్రభుత్వానికి, మన నగరానికి మనం సహకరించేంత వరకు మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ విరివిగా వాడడం, గౌరవ మంత్రి గారు చెప్పినట్టు పర్యావరణ హితంగా పనిచేయడం, ఇలాంటి కార్యక్రమాలు కొన్ని తీసుకోకపోతే ప్రభుత్వాలు ఎంత ప్రయత్నం చేసినా ప్రజల సహకారం లేకపోతే చేయగలిగేది పెద్దగా ఉండదు. ప్రభుత్వ పరంగా హైదరాబాద్ మహానగరంలో గౌరవ అటవీ శాఖ మంత్రి గారు చెప్పినట్టు అటవీ శాఖ, అదే రకంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ సంయుక్తంగా హైదరాబాద్ చుట్టూ 100కి పైచిలుకు ఉన్న అర్బన్ ఫారెస్ట్ బ్లాక్లను అర్బన్ లంగ్ స్పేసెస్ గా అభివృద్ధి చేస్తా ఉన్నాం. అందులో ఇప్పటికే ఒక 8-10 ఇప్పటికే పూర్తయినాయి. బ్రహ్మాండంగా వాటిలో ఈరోజు ప్రజలు ఆనందంగా వాటిని ఎంజాయ్ కూడా చేస్తా ఉన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు మీరు చూసినట్టయితే కండ్లకోయ కానీ, శంషాబాద్ కానీ, నారపల్లి కానీ పరిసర ప్రాంతాల్లో 150,000 ఎకరాల దాకా ఫారెస్ట్ భూములు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి మొక్కలు పెంచడం అన్నా, పర్యావరణాన్ని ప్రమోట్ చేయడం అన్నా ఒక ప్రత్యేకమైన వారికి ఆలోచన. ఇదేదో రాజకీయ లబ్ధి కోసమో, వచ్చే ఎన్నికల్లో లబ్ధి కోసమో చేసే కార్యక్రమం కాదు. భవిష్యత్ ఎలక్షన్, రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్ గురించి ఆలోచించేవాడు రాజకీయ నాయకుడు, కానీ రాబోయే తరం హితం గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు. మన ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు అదే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకి మనము మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన నగరం కంటే, మన పెద్దవాళ్ళ నుంచి మనకు సంక్రమించిన పరిస్థితుల కంటే మంచి పరిస్థితులను మన పిల్లలకు అందించాలి. భౌగోళికంగా మరింత మెరుగైన పట్టణాన్ని, మెరుగైన పల్లెల్ని అందించాలనే ఒక లక్ష్యంతో పర్యావరణాన్ని ధ్వంసం చేసే మరి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి వాటన్నింటినీ కూడా నివారించే ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు. పర్యావరణం అంటే కేవలం మొక్కలు పెంచడం మాత్రమే కాదు. మీ అందరికీ తెలుసు, తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో మొక్కలు పెంచుతా ఉన్నాం. బ్రహ్మాండంగా ఇప్పటివరకే గడిచిన 3 సంవత్సరాలుగా కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మంత్రి గారు ఇప్పటిదాకా సంఖ్య కూడా వారు చెప్పినారు. కానీ కొంతమంది మిత్రులు నేను గమనిస్తూ ఉంటాను, ఎప్పుడైనా సోషల్ మీడియాలో ఏదైనా పెట్టినప్పుడు మొక్కలు పెంచండి లేదా మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తుంది అని పెట్టినప్పుడు కొంతమంది మిత్రులు చేసే వ్యాఖ్యలకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏమంటారంటే వాళ్ళు, సరే మొక్కలు పెట్టినారు కానీ ఎన్ని కాపాడినారు, ఎన్ని పెరిగినాయి, ఎన్ని బతుకున్నాయని చెప్పి కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు, వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతా ఉన్నాను, అంటే కేవలం మొక్కలు పెంచడం ఏదో గవర్నమెంట్ ప్రోగ్రాము, ఇదేది మాకు సంబంధం లేదు, మొక్కలు పెంచుకుంటే అవి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.